నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. దేవుడు ఉన్నాడా? దేవుడు అంటే కేవలం మన కోరికలు తీర్చే భగవంతుడేనా? అసలు దేవుడికి శక్తికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇలా ధర్మ సందేహాలలోనే నాకైతే చాలా సందేహాలు ఉన్నాయి. సో మనకున్న సందేహాలన్నిటినీ క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ సత్యనారాయణ శాస్త్రి గారు. సో ఒక్కసారి మనం గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం భవాని. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం గురువు గారు. గురువుగారు, మన హిందూ ధర్మం ప్రకారం చూసుకున్నా కానీ హిందూ ధర్మం ప్రకారం ఇతిహాసంలోని ధర్మ సందేహాల్లోని మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి. ఇలా చేయకూడదు, అలా చేయాలి, ఇలా చేయొచ్చా చేయకూడదా అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా మనకి సందేహాలు వస్తుంటాయి. సో అలానే మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి ప్రత్యేక కార్యక్రమంలోని. గురుగారు, మనం సాధారణంగా మార్కెట్కి వెళ్తే ఫ్రూట్స్ తీసుకుంటాం. యాపిల్, ద్రాక్ష, అరటిపండు అని చెప్పేసి ఇట్లా మనం ఫ్రూట్స్ అనేవి తీసుకుంటాం. కానీ అరటిపండు తీసుకునే సమయానికి ఏంటంటే 2 జంట అరటిపండ్లను కొంతమంది తీసుకుంటే మంచిది అంటారు, మరి కొంతమంది మంచిది కాదు అనేసి అంటారు. అసలు కవల అరటి పండ్లని తినొచ్చు అంటారా, తినకూడదు అంటారా? ఈ ధర్మ సందేహాల ప్రకారం ఏమంటారు? కాలమాన పరిస్థితులను బట్టి ధర్మం మారుతుంది. అవును. సో ఈ కవల పిల్లలు అనేటటువంటి కాన్సెప్ట్ అంటే జంట అరటి పండ్లు తింటే కవల పిల్లలు పుడతారు అనేసి అని కూడా చెప్తూ ఉంటారు కదా. ఇది ఏంటంటే ఈ సింగిల్ సెల్ నుంచి ఆ జీన్స్ యొక్క లోపాల వల్ల ఈ అరటిపళ్ళు అనేటటువంటి 2 జంటగా వస్తాయి. ఓకే. ఇప్పుడు మనము సింగిల్ ఎంబ్రియో నుంచే పుట్టినటువంటి వాళ్ళే ఈ ట్విన్స్ అన్నమాట. సో దే ఆర్ ఫ్రమ్ 1 సెల్ ఓన్లీ. అందువల్లనే కేంద్రీయ విద్యాలయ లాంటి ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా సీటు కవల పిల్లల్లో పుట్టిన వాళ్ళకి ఒకరికి ఇస్తే ఒకరికి వచ్చింది, రెండో వాళ్ళకి రాలేదని వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే వేరే చోట రాకపోతే నాకు ఆ స్కూలే అంటారు. సో ద సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ అమెండెడ్ ద లా. ఏమని ఇచ్చాడంటే ద ట్విన్స్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సింగిల్ ఎంటిటీ అని. ఆ కారణంగా మనకి ఈ యొక్క ఉప్పల్లో, ఆ తర్వాత శివరాంపల్లి అక్కడ కేంద్రీయ విద్యాలయాల్లో ఒక సింగిల్ చైల్డ్కి వచ్చినటువంటి సీట్ని ఇద్దరికి ఎక్స్పాండ్ చేశారు. అందువలన ఈ జంట అరటిపళ్ళు అనేటటువంటిది సింగిల్ ఎంటిటీగా మనం తీసుకుంటాం. దర్జాగా తీసుకోవచ్చు, దర్జాగా తినొచ్చు. కాకపోతే అదేంటంటే మామూలుగా ఈ జంటాన్ని మనం విడదీస్తున్నాము, సపరేట్ చేస్తున్నాము అనేటటువంటి భావనతో వాళ్ళు అలా చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే ఈ జంట అరటిపళ్ళు తింటే జంట కవల పిల్లలు పుడతారన్నది కూడా అబద్ధం అనమాట. అంటే సైంటిఫికల్ గా మనము ఆ రూట్ లో చూడాలి. గురువుగారు, సైంటిఫిక్ పరంగా అయితే మీరు తినొచ్చు అనేసి అంటున్నారు. కానీ ఏంటంటే మనకి ధర్మ సందేహాల పరంగా చూసుకున్నా కానీ, లేదంటే మన పెద్దలు, ముత్తాతలు అలా మనకి పురాణాల నుంచి చూసుకున్నట్లయితే వాళ్ళు తినకూడదు అనేసి అంటారు. సో మరి దానికి ఏమంటారు? ఆచార వ్యవహారాలు అంటారు. మన తాతల ముత్తాతల దగ్గర నుంచి వచ్చేటటువంటి సాంప్రదాయం, దీన్నే సాంప్రదాయం అంటాం. అయితే అక్కడి నుంచి వాళ్ళు కూడా అప్పుడు ఈ అరటిపళ్ళు తినకూడదు, ఈ జంట అరటిపళ్ళు అని పెద్దవాళ్ళు చెప్తూ వస్తూ ఉంటే సరే, దానికి మనం సందేహంగా డోలాయమానంగా మనకు ఉండిపోవచ్చు. కానీ కవల అరటిపళ్ళు తిన్న వాళ్ళకి కవల పిల్లలు పుట్టిన దాఖలాలు లేవు. నెక్స్ట్ నెంబర్ 2, ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే టుక్ దిస్ ట్విన్ అరటిపళ్ళు తీసుకున్నప్పుడు అసలు పిల్లలే లేరు కదా కొంతమందికి. కాబట్టి మనం పెద్దవాళ్ళ మాటలు మనం గౌరవించాలి ఎప్పుడు కూడా, మన తాతలు పెద్దలు చెప్పినటువంటివి. కానీ ఇది పెద్దలు దగ్గర నుంచి వచ్చింది, అథెంటిసిటీ లేదనమాట. కాబట్టి ఎవరో మామూలుగా పామర జనం చెప్పేది ఎప్పుడు మామూలుగా అది చెప్తూ ఉంటారు. ఉదాహరణకి రామాయణం రంకు, భారతం బొంకు అంటారు. అంటే రామాయణం అంతా రంకు, మంచిది కాదు, అది అంతా కూడా ఈ భారతం అంతా అబద్ధాల పుట్ట అన్నట్టు అర్థం వెళుతుంది. కానీ అక్కడ ఏమిటంటే రామాయణం రంకు చేయడం వల్ల, అంటే రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోవడము, ఆ కారణంగా అంత గొప్పవాడు కూడా పతనమైపోయాడు అని అర్థం. అలాగే భారతం బంకు అంటే ఈ దుర్యోధనుడు అతి సర్వత్ర వర్చయత్ అన్నారు. ఆ అతిగా అభిమానించడము, అతిగా దురభిమానం, అందరికీ ఇగో ఉంటుంది, మనకి అభిమానం ఉంటుంది, బట్ వాడికి చాలా ఎక్కువ ఉంటుంది దురభిమానం. సో ఈ శ్రీకృష్ణ పరమాత్మ బొంకినట్టుగా ఉంటుంది తప్ప కాలమాన ధర్మాలను బట్టి ఆయన ఎప్పుడు కూడా బొంకలేదు. ఆయన ధర్మము ఏ కాలానికి ఆ కాలం తగ్గట్టుగా వెళ్ళారు. ఇప్పుడు భీష్ముడు, ఈ యొక్క ద్రోణుడు, వీళ్ళందరినీ, కృపాచార్యుడు, కర్ణుడు, వీళ్ళంతా మంచివాళ్ళని తెలుసు.
దెన్ వై హీ హ్యాడ్ ఎలిమినేటెడ్ దెమ్. ఎందుకనంటే వాళ్ళ స్వార్థం కోసం కేవలం హస్తినాపురంకి ఎదురొస్తే దాడి చేస్తే నేను వాళ్ళని లేపేస్తాను అంటాడు భీష్ముడు. కేవలం కౌరవుల్ని అడ్డొస్తే నేను లేపేస్తాను అంటాడు ఆయన. కర్ణుడు నా స్నేహితుడు, ఏదో అంగరాజ్యానికి రాజు కింద చేశాడు కాబట్టి అంటే మనకు చెడ్డవాళ్ళు మనకు డబ్బు ఇచ్చేస్తే మనం వాళ్ళని సపోర్ట్ చేస్తే వీ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. సో ఆ కారణాల వల్లగా అలా చేశాడు. అలాగే శ్రీకృష్ణుడు కూడా ఏంటంటే ఈ పాండవ పక్షపాతి కాదాయన, ధర్మపక్షపాతి. అటు ఇద్దరినీ సమానంగా న్యూట్రల్గా చూసుకున్నాడు. కానీ పామర జనానికి శ్రీకృష్ణుడి యొక్క మాటలు, మహాత్ముల యొక్క మాటలు ఎలా అర్థం కావో అలా పామర జనంలో వాడుక భాష అంటారు దీన్ని. అలా కవల అరటిపళ్ళు తింటే పుడతారు అని. కానీ కవల అరటిపళ్ళు తిన్న వాళ్ళకి అసలు సంతానం లేని వాళ్ళు ఉన్నారు. అండ్ ప్రాబబిలిటీగా మనం తీసుకున్నట్లయితే కొంతమందికి ఏదో లక్కీగా కవల పిల్లలు పుట్టుండొచ్చు, అసలు మామూలు సింగిల్ దీన్ని సంతానమే కలిగిన వాళ్ళు ఉండొచ్చు. బట్ ఆల్వేస్ సైన్స్ అంటే సైన్స్ ఈజ్ నాట్ డిఫరెంట్. సైన్స్ అనేది రేషనలిజం అనేది హేతుబద్ధంగా ఉండడము. సైన్స్ అంటే భగవంతుని యొక్క సృష్టిని, ప్రకృతిని అర్థం చేసుకోవడానికి నిరంతరం చేసే అధ్యయనాన్నే సైన్స్ అంటారు. అందుకని సైన్స్ క్రియేట్ చేసింది ఈ యొక్క సృష్టి కాదనమాట. కాబట్టి మన పెద్దలు ఎప్పుడు కూడా అలా చెప్పలేదు. మామూలు జనం మనకి ఇంటికి వచ్చిన వాళ్ళు అలా వాళ్ళ పరిజ్ఞానాన్ని బట్టి చెప్తారు. దాంట్లో తప్పేం లేదు అడ్వైజ్ చేయడంలో. బట్ మనిషికి మనం చెప్పేటప్పుడు శాస్త్రమే చెప్పాలి. శాస్త్రం అంటే ఏంటంటే శాసించేది శాస్త్రం. నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం ఇది శివ శాసనత అన్నాడు శివుడు. అంటే గురువుని మించి అధికమైంది ఏది లేదు లేదు లేదు. తత్వం, నో మెటాఫిజిక్స్, తత్వం లేదు, జ్ఞానం లేదు. తర్వాత నువ్వు చేసే తపస్సు కూడా గురువు కంటే అధికమైంది కాదు. ఇది శివుని యొక్క శాసనం అన్నాడు. దిస్ ఇస్ ద కమాండ్మెంట్ ఆఫ్ లార్డ్ శివ. సో ఎప్పుడైనా సరే మనం శాస్త్రం చూసేటప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినదన్నీ కూడా పురాణాలలో అలాగా మనకి వేదాల్లో కంటిన్యూ అవుతూ ఆయన విష్ణువుకి, విష్ణువు బ్రహ్మదేవుడికి, బ్రహ్మదేవుడు వశిష్ఠుడికి ఈ పరంపరలో వచ్చి మధ్యలో మనకి ఈ జగద్గురువు అయినటువంటి ఆదిశంకరులు, ఆ తర్వాత జగద్గురువులైనటువంటి మన దత్తాత్రేయ స్వామి వారు. ఇది పరంపర. ఆ పరంపరలో ఎక్కడా ఇది చెప్పబడలేదన్నమాట. అంటే తింటే వాళ్ళు తినచ్చు, వాళ్ళ ఇష్టం. అది కేవలం అక్కడ ఏంటంటే పెయిన్ ఫీల్ అవుతాం మనం. ఏమైనా సరే ఒక భార్యాభర్తలను విడగొట్టాలన్న ఆనరబుల్ జడ్జెస్ కూడా చాలా బాధపడతారు. అందుకే రీకన్సిలేషన్ ఉంటుంది. 3 సార్లు చేస్తారు వాళ్ళు రీకన్సైల్, కలవండి సినిమాకి వెళ్ళండి అని జడ్జి అంత ఫ్రెండ్లీగా వాళ్ళు చేస్తారు. బట్ దీస్ పీపుల్ దే డోంట్ హియర్ ద వర్డ్స్ ఆఫ్ ద ఐపీఎస్ ఆఫీసర్స్ ఆర్ ఆనరబుల్ జడ్జెస్ మాట వినరు, పెద్ద మనుషుల మాట వినరు, వాళ్ళ తల్లిదండ్రుల మాటే వినరు. ఆ విధంగా ఇది వచ్చిందే తప్ప ఆ ఇన్సెపరబుల్ సెపరేట్ చేయాలి అన్న ఫీలింగ్తోనే అట్లా చెప్తాం అనమాట. సో మనం వీ కెన్ రూల్ అవుట్ దాట్. ఎందుకంటే అమెండ్మెంట్స్ మనమే చేసుకోవాలి, చదువుకున్న వాళ్ళం మనమే చేసుకోవాలి. ఏంటంటే ఏదైనా సరే శాస్త్రీయంగా ఉండాలా, హేతుబద్ధంగా ఉండాలా, లాజికల్గా ఉండాలా, లౌకిక తార్కికానికి ఒబే అయ్యి ఉండాలన్నమాట. సో ఫ్రమ్ టుడే నీ యొక్క సమక్షంలో వీఆర్ అమెండింగ్ ఇట్ దాట్ ఇటువంటి మూఢనమ్మకం అనేటటువంటిది, ఈ కవల పిల్లలు పుడతారు అనేటటువంటిది కేవలము అపోహ మాత్రమే. గురుగారు, జంట అరటిపండు తింటే కవల పిల్లలు పుడతారా లేదా అనే దానిపైన అయితే మాకు చక్కగా వివరించారు. అలాగే నేను నెక్స్ట్ ఇంకొక సందేహం ఉంది, అది కూడా అడుగుతున్నాను. అదేంటంటే గురుగారు, మనం గుడికి వెళ్ళిన తర్వాత గుళ్ళో మనం గంట కొడతాం. గంట కొట్టిన తర్వాత కొంతమంది ఒకసారి కొడతారు, కొంతమంది 2 సార్లు 3 సార్లు ఇలా కొడతారు. ఇంకొకటి ఏంటంటే గుళ్ళో గంట అనేది ముందుకు కొట్టకూడదు, వెనక్కి కొట్టాలి. మనం గంట ఇలా కొడితే అది మనం దేవుణ్ణి తన్నినట్టు అవుతుంది అనేసి అని అంటారు. అసలు గుళ్ళో మనం గంట అనేది ఎన్నిసార్లు కొట్టాలి, గుడి గంట అనేది ఎలా కొట్టాలి అనే దాని గురించి ఒకసారి చెప్పండి. అసలు ఫస్ట్ ఈ గుడిలో గంటలు కొట్టే ముందు దేవుడు దేవుడు అనే పదాలు వాడుతున్నారు అంతా. ఆ దేవుడు అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. దేవుడు అంటే కేవలము విగ్రహంలో ఉన్న ప్రతిమ కాదు, రాయి కాదు, లేదా ఫోటోలో ఉన్నటువంటి పెయింటింగ్ కాదు. గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. అంటే అత్యంత శక్తివంతుడు. ఎంత శక్తివంతుడు అంటే గోడలో సూదిలో సూది మాత్రమే దూరేటటువంటి కన్నంలో నుంచి ఏనుగును కూడా దూర్చగలడు. హిరణ్యకశిపుడు ఏమని అడిగాడు? గోడ పైన నేను పైన చావకూడదు, గాలిలో చావకూడదు, నేల చావకూడదు, ఆకాశంలో చావకూడదు, బయట చావకూడదు, లోపల చావకూడదు, ఏ ఆయుధంతో చావకూడదు, ఇట్లా రకరకాల కోరికలు. అటు పగలకూడదు, ఇటు రాత్రి అవ్వకూడదు. అంటే ఆల్టర్నేటివ్ రెడీగా ఉంటుంది దేవుడి దగ్గర. శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు? ఓకే బెట అలాగే అని చెప్పేసి అవన్నీ చేసి ఆయన ఏం చేశాడు? ఆయన చేసేది అటు
ఇంటా బయట కాకుండా గడప పైన, ఆకాశం పైన భూమి మీద కాకుండా తన తొడ మీద పెట్టుకొని, ఏ ఆయుధాలు కాకుండా తన నఖాలతో అంటే గోళ్ళతో చీల్చేశాడు. అటు పగలు కాకుండా ఇటు రాత్రి కాకుండా ప్రదోష సమయంలో. ఆ విధంగా తారకాసురుడు కూడా శివుడు పార్వతి ఇద్దరు కలవలేరు. సతీదేవి చనిపోయి ఆయన బైరాగైపోయాడు, విరాగైపోయాడు, తిరుగుతున్నాడు. కాబట్టి పార్వతి అన్నిటికీ పార్వతి పుట్టలేదు అనుకున్నాడు. సతీదేవి కదా, ఇంక మళ్ళీ రీబర్త్ అవుతుంది అని అనుకోక తారకాసురుడు నాకు చావు వీళ్ళిద్దరికీ పుట్టేటటువంటి శివుని యొక్క కుమారుడు వల్ల అవ్వాలి అనుకున్నాడు. అది జరగదు అనుకున్నాడు. దేవతలు జరిపించి చూపించారు కుమారస్వామి. అందువలన దేవుడు అంటే ఏంటంటే అత్యంత శక్తివంతుడు, ఓమ్ని ప్రజెంట్, ఆల్ పవర్ఫుల్ అండ్ ఆల్ ప్రివైలింగ్. అంటే అన్ని చోట్ల సర్వవ్యాపకుడై ఉంటాడు దేవుడు. అణువులో ఉంటాడు. కాకపోతే మనకి మానవ పెర్సెప్షన్కి మనకు అందదు కాబట్టి మనం ఏమనుకుంటామంటే గాలిని ప్రేమించు అంటే ప్రేమించిన రూపం లేదు కాబట్టి అందుకని ఒక రూపాన్ని తీసుకొస్తాం భగవంతుడికి. ఆ విధంగా ఈ సాకార బ్రహ్మ అనేటటువంటిది మనకు దేవుడికి మనం కల్పించుకున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇక గాడ్ అనేటటువంటి దానికి భగవంతుడికి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు గుడిని గంటలు కొట్టమన్నారు. ఎందుకంటే దేవతాహ్వాన లాంఛనం అని చెప్పాడు. అంటే దేవతల్ని ఆహ్వానించడానికి మనము గుడిలో గంట కొడతాం. అంతేగాని ఇన్ని పర్యాయాలు కొట్టాలా, లేకపోతే ముందుకు కొట్టాలా, వెనక్కి కొట్టాలా అనే శాస్త్రంలో ఎక్కడా కూడా చెప్పబడలేదు. అలాగే మనము ఈ యొక్క ఆర్మీ, ఇటలీలో ఉన్నటువంటి ఒక ఆర్మీ లెఫ్ట్ అండ్ రైట్ అంటూ ఆర్మీ ఒక లైన్లో వెళ్తున్నప్పుడు బ్రిడ్జ్ పైన దగ్గరికి వచ్చినప్పుడు కమాండర్ ఏం చెప్తాడంటే, ఒక రిథమాటిక్గా ఒక అలైన్మెంట్లో మీరు ఒక పద్ధతిలో వెళుతున్నారు. ఈ బ్రిడ్జ్ యొక్క ఫ్రీక్వెన్సీ, మీరు చేసేటటువంటి సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే పౌనపుణ్యం రెండు సమానంగా ఈ బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అన్ఈవెన్గా నడిచేయండి అంటాడు. అప్పుడు వాళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ మానేసి వాడు తీసిన కాల్లో పక్కవాడు వేసేవాడు, అది మానేసి మామూలుగా వెళ్ళిపోయారు అన్ఈవెన్గా. అప్పుడు బ్రిడ్జ్ కూలిపోలేదు. ఆ విధంగా మనం గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు దేవాలయంలో దేవతల్ని ఆహ్వానించేటటువంటి సాంప్రదాయంగా మనం గుడి గంట కొడతాము. అక్కడ రెండవది ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ని యాక్టివేట్ చేసుకోవడం కోసం ఒక విధమైనటువంటి ధ్వని రావాలి, ప్రకంపనలు రావాలి. అంటే బూస్ బంప్స్ అంటున్నాం కదా మనం, ఆ విధంగా ఆ రోమాంచనాలు అవ్వాలన్నమాట. అవడం కోసం ఆ భగవంతుడి మీద కాన్సన్ట్రేషన్ రావడం కోసం, అలర్ట్నెస్ మనల్ని మనం జాగృత అవస్థలోకి తెచ్చుకోవడం కోసం మాత్రమే గంటను కొడతాం అన్నమాట. తర్వాత 2, ఈ యొక్క టెంపుల్ అనగానే ఏంటంటే ఎనర్జీ సోర్సెస్గా చెప్పారు. ఎందుకంటే ప్రతిరోజు మనము ఏకాగ్రతగా ఏ పని అయితే మనం చేస్తూ ఉంటామో, రోజు పుస్తకం తీసి ఒక చాప్టర్ చదువుతున్నాం అనుకోండి, ఆ చాప్టర్ మీద మనకి గ్రిప్ వస్తుంది. ఆ విధంగా దేవాలయాల్లో మనం పూజలు ప్రతిరోజు పూజారి ఆయన జీతం ఇస్తాం కాబట్టి ఆయన రోజు చేస్తూ ఉంటాడు కాబట్టి తప్పకుండా అక్కడ సిస్టమేటిక్గా చేయడంలో ఒక విధమైనటువంటి శక్తి వస్తుంది. అలాగే మన ఇంట్లో చేసినా మనకే వస్తుంది. ఆ విధంగా మనము ఈ గంట కొట్టడం అనేటటువంటిది దేవాలయంలో కొట్టడం మంచిది. అంతవరకే. ముందు కొడితే దేవుడు కొట్టినట్టు, వెనక్కి కొడితే దేవుడిని రక్షించినట్టు కాదు. ఎటైనా కొట్టచ్చు, ముందైనా కొట్టచ్చు, వెనకైనా కొట్టచ్చు. అండ్ 3 ఈవెన్ నెంబర్స్లో కొట్టమని, ఆడ్ నెంబర్స్లో కొట్టమని చెప్పారు. బేసి సంఖ్యలో 1 time, 3 times, 5 times. అందుకనే మనం ప్రదక్షిణలు మనం చేసేటప్పుడు 3 ప్రదక్షిణలు చేయండి. అంటే స్పిరిచువల్ నెంబర్స్ ఇవి. 3 అనేది బృహస్పతికి సంబంధించినటువంటిది. దేవతల గురువు అయినటువంటి బృహస్పతి, ఆయన సంఖ్య 3. 1 is సూర్య భగవానుడు, ద లీడర్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్, నాయకుడు ఆయన. కాబట్టి ఆయన చాలా నిష్పక్షపాతంగా ఉండేటటువంటి గొప్ప దైవం, ప్రత్యక్ష దైవం మనకి. అలాగే 5 అనేటటువంటి బుద్ధికి సంబంధించినటువంటి ప్లానెట్ బుధుడు. ఆయన దియోయన దేవి భాగవతంలో మొదటి శ్లోకం తీసుకున్న ఓం సర్వచైతన్య రూపాం తామాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్, నా బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అన్నాము. అలాగే యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అన్నాము. అంటే మనకి బుద్ధి రూపంలో ఉంటుంది. అలాగే గాయత్రి మంత్రాన్ని కూడా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అంటే ఏ శక్తి అయితే ఈ సృష్టిని పరిపాలిస్తుందో, పోషిస్తుందో, లయం చేస్తుందో ఆ శక్తి నా బుద్ధుల్ని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అని. అంటే ఏది చెప్పినా బుద్ధి బలం ఉండాలి అని చెప్తోంది. అందుకనే మనకి ఈ 5 సంఖ్య అనేటటువంటిది బుధుడు బుద్ధి, అందుకని 5 ప్రదక్షిణలు చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్పిరిచువల్ నెంబర్ 7 అనమాట. 7 సార్లు కూడా ప్రదక్షిణ చేస్తాము, 7 సార్లు కూడా గంటను కొట్టచ్చు. ఎందుకంటే మనకి 7 ఋషులు, ఏ కల్పంలో అయినా ఏ మనువులో అయినా ఋషులు మారుతారేమో కానీ
ఒక సీఎం సీటు, ఒక పిఎం సీటు అని అది ఎలా అయితే కాన్స్టెంట్ ఫిక్స్డ్గా ఉంటుంది. చీఫ్ మినిస్టర్స్ మనుషులు మారొచ్చు, కానీ పోస్ట్ అది. ఆ విధంగా సప్త ఋషులు 7 మాత్రమే ఉంటారు, మనుషులు మారొచ్చు. ఆ విధంగా మనము ఈ సంఖ్యలో మనం కొట్టచ్చమ్మా. ఓకే. ఓకే గురువుగారు, గంట అనేది గుడిలో ఎన్నిసార్లు కొట్టాలి, ఎన్నిసార్లు కొట్టకూడదు, అలాగే ఏంటంటే గంట అనేది ముందుకు కొట్టాలా వెనక్కి కొట్టాలా అనే దాని గురించి అయితే మాకు చాలా చక్కగా వివరించారు. అలాగే చూసుకున్నట్లయితే గురువుగారు, దేవాలయం యొక్క నీడ ఇంటి పైన పడితే శుభమా అశుభం అంటారా గురువుగారు? అవును, ఇది కరెక్ట్. ఇక్కడ శాస్త్రంలో ఇది చెప్పబడింది ఏమనంటే, దేవాలయం యొక్క విష్ణు దేవాలయం ఉందనుకోండి, శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణుమూర్తి యొక్క దేవాలయానికి మనకి వెనక పడకూడదు, విష్ణు దేవాలయం విష్ణు దేవాలయానికి మాత్రమే. శివుని ఎదురుకుండగా ఎవరు ఉండకూడదు. కాబట్టి శివుని దేవాలయానికి ఎదురు ఆ నీడ ఫ్రంట్కి పడకూడదు. అండ్ అమ్మవారు కాబట్టి సాక్షాత్తు పరమేశ్వరుడు కానీ విష్ణుమూర్తే ఉండాలి కన్సర్ట్, ఆయన స్పౌస్ గా, భర్తగా, వేరే వాళ్ళు ఉండకూడదు. కాబట్టి ఆమె దేవాలయానికి, అమ్మవారి దేవాలయానికి పక్కల నీడ పడకూడదు. ఇది శాస్త్రం చెప్పేది. అందుకని ఆ యొక్క నీడ ఎంత పరిధిలో అయితే పడుతుందో ఈ అమ్మవారి దేవాలయాలు కానీ, విష్ణు దేవాలయాలు కానీ, శివాలయాలు కానీ ఆ పరిధిలో మనం కొనుక్కోకూడదు. మరి ఇప్పుడు సిటీల్లో అందరూ కొనుక్కుంటున్నారు, కొనుక్కొని ముందు వెనక అటు. అలాగే పరమేశ్వరుని దేవాలయాలన్నీ కూడా శ్మశానంలో కట్టబడి ఉన్నాయి. ఇప్పుడు ఉజ్జయిని, ఆ రోజు ఉజ్జయిని తీసుకున్న, ఇప్పుడున్నటువంటి మహాకాళేశ్వరుడు, కాశీ తీసుకున్న, ఏ శివాలయమైనా ఒకప్పుడు శ్మశానమే. కానీ ఇప్పుడు శ్మశానాల్లో మనము ఆ ప్రక్కనే, శివాలయం ప్రక్కన కాదు, ఏకంగా శ్మశానాలను కబ్జా చేసి, అంటే కాలమాన ఈ యొక్క పరిస్థితులను బట్టి ప్రజలే మారిపోతున్నాడు. ఎవల్యూషన్ అనేది కామన్ అన్నమాట. పరివర్తన, శ్రీకృష్ణ భగవానుడు అదే చెప్పాడు, పరివర్తన రావాలి. పరివర్తన లేని కారణంగానే నేను భీష్ముడిని నిన్ను చంపేస్తున్నాను అని చెప్పాడు. చావే లేనటువంటి భీష్ముడిని, అంటే నేను చేంజ్ని ఒప్పుకోనండి, కంఫర్టబుల్గా ఉన్నానండి అంటాడు. ఒక 10th క్లాస్ పాస్ అయిపోయిన స్టూడెంట్ నువ్వు ఇంటర్కి పో అంటే, నేను ఆ స్కూల్ టీచర్స్తో ఆయనకు అనుబంధం పెరిగిపోయి, ఆర్గనైజేషన్తో అనుబంధం పెరిగిపోయి వెళ్ళాలంటే కొన్ని రోజులు బాధపడతాడు. ఆ విధంగా ఈ దేవాలయాలు ఇవన్నీ కూడా కేవలము మనకి పరివర్తన అనేటటువంటిది వచ్చేసింది. కాబట్టి ప్రజల్లో వాళ్ళే శ్మశానాల్లో కట్టేస్తున్నారు, వాళ్ళే శ్మశానాలను కబ్జా చేసి కొనేస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఆల్రెడీ అది కబ్జా చేసి కొన్నదని. లెర్న్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా కొనుక్కుంటున్నారు. మళ్ళీ ధర్మాన్ని దగ్గరికి వచ్చేసరికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రమే, గురుగారు నేను ఆ ఇల్లు కొనేసానండి, ఇది కేవలం అమ్మవారి వల్ల అయిపోయిందో లేకపోతే విష్ణు దేవాలయం ముందున్నామని దేవుడి మీద తోసేస్తారన్నమాట. కాబట్టి భగవంతుడు ఆయన ఏం చెప్పాల, ఎక్కడైనా కొనుక్కో, నేను ఎక్కడైనా ఉంటాను. అండ్ ఈశాన్యంలో మనం శాస్త్రం చెప్పాలి, ఫార్మాలిటీస్ అనేది చెప్పాలి. స్కూల్కి 9 o'clockకి రావాలి, పిల్లలు యూనిఫామ్లో రావాలి. దిస్ ఇస్ డిసిప్లిన్. అందుకని 9 o'clockకి టీచర్స్, వీళ్ళు, పిల్లలు అందరూ వచ్చేస్తారు. లేకపోతే ఎవడే స్టూడెంట్ టైంలో వాడు వస్తాడు. సో ఈ పూజ అనేటటువంటిది, గుడికి వెళ్ళడం అనేటటువంటిది, గంట కొట్టడం అనేటటువంటిది, ఈ యొక్క శ్మశానాల్లో, ఈ విష్ణు ఆలయాల్లో వెనక ముందు నీడలు పడ్డాలు, ఇవన్నీ కూడా కేవలము ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్నమాట. ఆ ఫార్మాలిటీస్ని గౌరవించడం, మన మత ఆచారాలను బట్టి ఒక హిందువుగా మనం ఆ ప్రిన్సిపల్స్ని మనం ఫాలో అవ్వాలి. సో వాట్ ఐ కన్క్లూడ్ ఇస్, కంపల్సరీ ఈ దేవాలయాల నీడలో ఉన్నటువంటి ఇళ్ళు కొనుక్కోకూడదు అండ్ అది వదిలేయాలి. అండ్ వాళ్ళు మేము కాన్సిక్వెన్సెస్ మేము కొనేసుకున్నామండి అంటే, కాన్సిక్వెన్సెస్ని వాళ్ళు ఫేస్ చేయడమే తప్ప కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ ఉండదమ్మా. ఓకే. అంటే మీరు చెప్పారు గురుగారు, అంటే దేవాలయాల నీడలో ఉన్న ఇళ్లను కొంతమంది కొనుక్కుంటారు. అంటే మేము కొనేసుకున్నాం కదా, ఇప్పుడు మేము ఏం చేయాలి అనేసి అనుకుంటారు. కానీ ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అలా తీసుకున్న వాళ్ళకి వాళ్ళు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటారు? ప్రతి సమస్యకి ప్రపంచంలో, విశ్వంలో ప్రతి సమస్యకి దేవుని శరణం వేడడం ఒక్కటే సమస్య పరిష్కారం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ పూజ, జపం, ధ్యానం, ఇవన్నీ కూడా. సో ఆ పూజ చేయడంలోనూ, ఆ భగవంతుడిని చేయడంలోనూ కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. అల్టిమేట్ సరెండర్ అవ్వాలి. అంటే టోటల్ సరెండరెన్స్, ఆల్ సరెండరెన్స్. అంటే శరణాగతి, అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. అంటే నాకు నువ్వు చేయకపోతే నా దగ్గర ఇంకో 10 మంది ఉన్నారు ఆఫీసర్స్ చేసేవాళ్ళు అని అడిగితే ఈ ఆఫీసర్ కూడా పో అంటాడు. అలా కాకుండా, సార్ నా దగ్గర ఎవరు లేరు మీరు తప్ప, నాకు మిగతా ఎవ్వరూ తెలియదండి, తెలిసినా కూడా అని ఎప్పుడైతే మనం అడుగుతామో, ఓన్లే పాపం వీడికి తెలీదు అని చెప్పి చేసి పెడతారు. ఆ విధంగా
ప్రతి దానికి పూజ విధానము చేసుకున్నట్లయితే భగవంతుడికి అల్టిమేట్ సరెండర్ అండ్ అన్కండిషనల్ సరెండరెన్స్ ఉండాలి. కండిషన్స్ 10 రూపాయలు కొబ్బరికాయ కొట్టి ₹1 డబ్బులు ఇవ్వు, లేకపోతే నాకు 10 రూపాయలు కొబ్బరికాయ కొట్టి నాకు భార్య నువ్వు, ఇల్లు నువ్వు, ఇలాంటి కండిషన్స్ పెడితే దేవుడు ఒప్పుకోడు. అండ్ అనిల్ కపూర్ 1980లోనే చెప్పాడు, ఆయన ఎవరు బాలీవుడ్ టాప్ స్టార్, ఏమన్నాడంటే దేవుణ్ణి కోరికలు తీర్చే వస్తువుగా ఆపాదించారు అని. అది చాలా తప్పు అనమాట. ఆయన చెప్పింది అక్షర సత్యం. ఏంటంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళు చేస్తున్నదంతా కూడా దేవుణ్ణి పూజ చేస్తే కోరికలు తీరుస్తాడు అనేటటువంటి విధానంతోనే వెళుతున్నారు. దేవుడికి కోరికలకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఆయన మనందరం కూడా ఆయన సంతానం కాబట్టి ఆయన మనం అడిగినా అడగకపోయినా ఇచ్చేస్తాడు. ఎలాగైతే ట్రాఫిక్ రూల్స్ ముగ్గురు వెళితే ఎలా పట్టుకుంటారో ఆ విధంగా లా ఆఫ్ పోలీస్ ఎలా అయితే ఉందో, పోలీస్ మాన్యువల్ ఎలా ఉందో, అలాగే లా ఆఫ్ నేచర్ ఉంది. మన కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసుకున్నటువంటి మంచి పనులకి చెడ్డ పనులకి దానికి సంబంధించినట్టుగానే మనకు రావాల్సిన ప్రతి రూపాయి కూడా మన పుణ్య ఫలంగా భగవంతుడు మనకు అందిస్తాడు. ఓకే గురువుగారు, మీరు ఇప్పుడే చెప్పారు దేవుడు అంటే కోరికలు తీర్చే భగవంతుడుగానే మానవులు సృష్టించారు అని చెప్పేసి. అసలు దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే కేవలం మానవుల యొక్క కోరికలు తీర్చే భగవంతుడేనా? దేవుడు అంటే అసలు మనకు మానవులకు కాదు. దేవుడు అంటే భగము నుంచి పుట్టినవాడు. భగము అంటే ఏంటి? భగవంతుడు అంటే యోని, ఒక ఒక అండము కింద తయారయ్యాడు. ఒక్కడే ఉన్నాడు. ఆల్ పవర్ఫుల్ ఎనర్జీ ఉంది. చీకటిగా ఉంది. అయోనిజుడు అంటారు. ఎందుకు అయోనిజుడు? సీతాదేవి అయోనిజ, యోని నుంచి పుట్టలేదు అని అంటారు. అది అలా చెబుతాం. అసలు ఒక అండము, బ్రహ్మాండము తయారై తాను అనేకం అవ్వాలి అనుకున్నాడు భగవంతుడు. ఇప్పుడు మనం ఒక్కడమే కూర్చున్నాం, బోర్ కొడుతుంది కదా, ఎవరైనా ఉంటే బాగుండు మాట్లాడుకోవడానికి, ఆడుకోవడానికి అని ఎట్లా అయితే అనిపిస్తుందో అలా భగవంతుడికి తనను తానే పూజ చేసుకోవాలా, తను ఒకళ్ళు చేయాలా, తాను ఒకళ్ళకి వరాలు ఇవ్వాలా, ఇలా అన్ని తాను అవ్వాలి అనుకున్నాడు, అనేకం అవ్వాలనుకున్నాడు. ఆ అండం కింద ఆ బ్రహ్మాండం పగిలి ఈ యొక్క సృష్టి నిర్మాణం అనేటటువంటిది ఆయన చేశాడు. 100% దేవుడు ఉన్నాడు. 100% ఈ సృష్టి నిర్మాణం జరిగింది. హేతువాదులు వాళ్ళకి అర్థం కాక, వాళ్ళు చనిపోయేటప్పుడు హేతువాదులకు కూడా చాలా భయం ఉంటుంది. అరే నేను చచ్చిపోతున్నాను, నా భార్య పిల్లలు ఏమైపోతారో, వీళ్ళు నా ఆస్తులు ఏమైపోతాయో అని భయం ఉంటుంది. అయితే హేతువాదులు ఎప్పుడు కూడా చెడు చెప్పరు. వాళ్ళు ఏంటంటే ఈ మూఢనమ్మకాలతో ఈ యొక్క ప్రపంచాన్ని అంతటినీ కూడా తప్పుడు ద్రోవలో ఈ ఆధ్యాత్మికవేత్తలు నడుపుతున్నారు అన్న భావనతోనే వాళ్ళు రక్షించాలి అనేటటువంటి సదుద్దేశంతోనే వాళ్ళు చెప్తున్నారు. అది దే ఆర్ నాట్ రాంగ్. ఆ విధంగా భగవంతుడు అనేటటువంటి వాడు ఆల్ పవర్ఫుల్. బైబిల్ చెప్పినా, ఖురాన్ చెప్పినా, ఏ మతం చెప్పినా, మన హిందూ మతం చెప్పినా ఆల్ పవర్ఫుల్, అత్యంత శక్తివంతమైనటువంటి వాడు, ఆల్ పర్వేడింగ్, అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు. గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, ప్రతి అణువులోనూ ఉంటాడు. అంటే మనం చెప్పుకోవడానికి ఈశాన్యంలో పెట్టండి ఫోటో, ఈశాన్యంలో పెట్టలేదు కాబట్టి మీకు అనేకమైనటువంటి జరిగినాయి అంటారు. గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్ అంటే ఈజ్ ఆల్సో ఇన్ బాత్రూమ్స్, వాష్రూమ్స్ లో కూడా ఉంటాడు. అలాగని చెప్పి మనం అక్కడ పెట్టం కదా, పూజ చేయం కదా. సో ఇది అర్థం చేసుకోవాలి ప్రతి మానవుడు. తర్వాత భగవంతుడు అనేటటువంటి వాడు ఎవరికి అనంటే దేవ, గంధర్వ, యక్ష, రాక్షస, కిన్నర, కింపుష, ఈ దోమలు, చీమలు, 84 లక్షల జీవరాశులందరికీ కూడా తండ్రి ఆయన. ఎంత కరుణామయుడంటే రావణాసురుడు సాక్షాత్తు పరమేశ్వరుడు భార్య అంటే జగన్మాత అయినటువంటి పార్వతిని అడిగితే ఇచ్చి పడేశాడు. తప్పు నాయనా, నువ్వు అడిగేది తప్పు, ఆమె జగత్తుకే తల్లి, నువ్వు అట్లాంటి అడగకూడదు అని అడుగుతాడు. అడిగితే అయినా సరే ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోయాడు. అదే రావణాసురుడు సీతమ్మ తల్లి మహాలక్ష్మి జగన్మాతని తీసుకువెళ్ళిపోతే శ్రీరామచంద్రుడు ఎంత కరుణామయుడంటే తన భార్యను ఎత్తుకుపోతే, రావణ ఇప్పటికైనా సరే నన్ను క్షమాపణ అడుగు అంటే చేసిన తప్పుకి పశ్చాత్తాపడాలా, రెపెంటెన్సే పూజ యొక్క ఫలితం అన్నమాట. ఆ విధంగా ఆయన అప్పుడు కూడా ఆయన కరుణించడానికి ఆయన ముందుకు వచ్చాడు. అంత కరుణామయుడు అనమాట భగవంతుడు అంటే. అంటే మనం భూమి మీద ఉంటాం, భూమిని పైనే మలమూత్ర విసర్జనాలు చేస్తున్నాం, కాలితో తంతున్నాం. భూమి మన తల్లి. నెవర్ లుక్ ఇట్ యాజ్ అ ప్లానెట్. ఎవల్యూషన్ ఇస్ దేర్ ఫర్ ఎవ్రీవన్. ఇక్కడ భూమికి కూడా ఎవల్యూషన్ ఉంటుంది. మానవుడు మనం చనిపోతే మనం చేసుకున్నటువంటి పుణ్యకర్మల, పాపకర్మల వల్ల భగవంతుడు భగవద్గీతలో క్లియర్ గా చెప్పబడ్డాడు. ఏమని? భక్తుడా భక్తుడా, నాయనా నాయనా, నువ్వు మంచి పనులు చేయి, లేకపోతే నువ్వు పాడైపోతావని అట్లా చెప్పలా. నీచమత్యాది యోనుల్లోకి విసిరివేస్తాను యూస్లెస్ ఫెలో అన్నట్టుగా శ్రీకృష్ణ భగవంతుడు చెప్పాడనమాట. సో ఆ విధంగా మంచి పనులు మీరు చెయ్యండి, చేస్తేనే మీకు ఫలితం వస్తుంది అని శాస్త్రం చెప్పాడు భగవంతుడు.
అటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ప్రతి దానికి కూడా మనకి రెమెడీ అనేటటువంటిది ఉంటుంది. ఈ భగవంతుడు మనం అడిగినా అడగకపోయినా ప్రతి దానికి కూడా ఆయన మనకు రావాల్సిన ఫలితాన్ని ఆయన ఇచ్చేస్తాడు. ఇప్పుడు తిరుపతి వెళుతున్నాం, మనం వెంకటేశ్వర స్వామి కొన్ని లక్షల మంది, కోట్ల మంది వెళుతున్నాం. అందరికీ ఇళ్ళు ఉన్నాయా? సొంత ఇళ్ళు ఇచ్చాడు ఆయన. అందరికీ భార్య, అక్కడికి వెళ్ళిన వాళ్ళకి పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడం మానేస్తున్నారా? మానట్లేదు. కాబట్టి అదేంటంటే భగవంతుడు అనేటటువంటి వాడు ఒక గొప్ప మ్యాగ్నెట్ అన్నమాట. ఏ విధంగా ఒక పెద్ద మ్యాగ్నెట్ ఐరన్ ఫైలింగ్స్ని ఎట్లా అయితే అట్రాక్ట్ చేసుకుంటాయో వెంటనే ఆకర్షణ, ఆ విధంగా భగవంతుడు మనం అనుకుంటాం మన కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నాకు ఏమి ఇవ్వడం లేదు, ఇంక నుంచి ఈ రోజు నుంచి పూజ చేయకూడదు అనుకుంటాం. మళ్ళీ మర్నాడు కుక్క పిల్లలాగా పూజ చేస్తాం. ఎందువల్ల అంటే అది మ్యాగ్నెట్ అనమాట. మనందరం కూడా ఐరన్ ఫైలింగ్స్, ఇనప మొక్కలమ్మ. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అలా వెళుతుంటే బృందావనంలో నిధివనంలో గోపికలంతా కూడా ఆయనతో కలిసి రాసలీలలు చేశారు. రాసలీలలు అంటే డివైన్ డాన్స్ అంటాం, నాట్ రొమాన్స్. అయితే ఈ మానవులకు అర్థం కాక శ్రీకృష్ణుడు మంచోడు కాదు, ఆడవాళ్ళతో తిరిగాడు 16,000 మంది గోపికలతో అని చెబుతారు. దే ఆర్ నాట్, ఈ చెప్పేటటువంటి వాడు ఏ ఇది కాదు. నేను అధర్వణ వేద పండితుడిని, విజయవాడ దేవస్థానం గురువుల దగ్గర చదివినటువంటి వాడిని. నేను ఒక ప్రొఫెసర్ని, ఐఐటి మెడ్రాస్లో అలుమ్ని, నేను మోడర్న్ ఫిజిక్స్లో. సో ఇక్కడ మనము వాళ్ళంతా ఎవరు? ఆ గోపికలు. ఆ గోపికలంతా కూడా పూర్వ త్రేతాయుగంలో తపస్సు చేసుకున్నటువంటి మహా ఋషులు వాళ్ళు. శ్రీరామచంద్ర ప్రభువుని ఒక్కసారి నేను కౌగలించుకోవాలి స్వామి, పురుషులను కూడా ఉత్తేజింపజేసి పురుషులను కూడా రంజింపజేసేటటువంటి గొప్ప అందగాడు శ్రీరామచంద్ర ప్రభు. ధర్మో విగ్రహవాన్ రామ అన్నారు. రామో విగ్రహవాన్ ధర్మ అంటే రూపం లేనటువంటి ధర్మాన్ని తీసుకొచ్చి ఇలా ఒక పూత కింద పోస్తే ఆ వచ్చేటటువంటి రూపమే శ్రీరామచంద్ర ప్రభు. అటువంటి కరుణామయుడికి అడిగితే ఏమంటాడు? ఐ విల్ నెవర్ అలౌ ఇన్ దిస్ ఇన్కర్నేషన్ అండ్ నెక్స్ట్ బర్త్ లో నేను వస్తున్నాను శ్రీకృష్ణుడిగా, అప్పుడు నేను మీకు అవకాశం ఇస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనస వాచ కర్మణ, మనస్సులో కూడా వేరే వాళ్ళకి స్థానం ఇవ్వడం అనమాట. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ లార్డ్ శ్రీరామాస్ అవతారం, శ్రీరామచంద్ర. ఆ విధంగా అలాగే పరమేశ్వరుడు కాశీలో బహు అందగాడు. చాలా మంది చెప్తూ ఉంటారు గౌరీదేవి మరి ఎందుకు గౌరీదేవి పూజ చేయాలా, గౌరీ వ్రతం చేయాలా అంటే మనకి శివుడు అందగాడు కాదండి, నల్లగా ఉంటాడండి, పాములు వేసుకుంటాడు, స్నానాలు చేయడు, వాసనలు వస్తాయి. కాబట్టి అటువంటి వాటితో పార్వతీదేవి ఎలా కాపురం చేసిందో మీరు నేర్చుకోండి అని చెప్పి అందుకోసం పరమేశ్వరుని పూజ చేయాలి, అమ్మవారిని పూజ చేయాలి అని, గౌరీ వ్రతం చేయాలి అని చెప్తారు. చాలా తప్పనమాట. పరమేశ్వరుడు సాక్షాత్తు బహు అందగాడు. ఆయన దేవుడు అంటే ఎవరమ్మా? అందము. నేచర్ ఇస్ గాడ్, బ్యూటీ ఇస్ గాడ్ క్లియర్గా చెప్పబడింది. నేనే లక్ష్మిని అలక్ష్మిని అన్నాడు. అంటే లక్ష్మి అంటే మంగళకారం, అన్ని పాజిటివ్ ఎనర్జీస్ అని చెప్తున్నాం కదా. సకారాత్మక శక్తి అంతా భగవంతుడే, నకారాత్మక శక్తి అంతా కూడా భగవంతుడే. అలక్ష్మి, మనం డిసిప్లిన్ గా ఉంటే లక్ష్మి రూపంలో మనల్ని అనుగ్రహిస్తుంది. ఇండిసిప్లిన్ గా ఉండి మన ఇష్టం వచ్చినట్టుగా వేషాలు వేస్తే అలక్ష్మిగా దరిద్ర దేవత రూపంలో వచ్చి పట్టుకుంటుంది. ఆ రెండు కూడా మహాలక్ష్మి, దరిద్రలక్ష్మి మహాలక్ష్మి ఇద్దరు తోటికోడళ్ళ రూపంలో శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అన్నమాట. భార్యలు ఇద్దరు కూడా. సో ఈ విధంగా మనం ఏంటంటే అమ్మా ఇక్కడ ఈ దేవుడు అనేవాడిని కోరికలు కోరాల్సిన పని లేదు. యు డూ యువర్ డ్యూటీ అని చెప్పాడు లార్డ్ కృష్ణ భగవద్గీతలో. అందుకనే కృష్ణ ఇస్ జగద్గురు, వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్తనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఆయన జగద్గురు ఆయన, కానీ మనం ఆయన దేవుడిగా చూసి మోసపోతున్నాము. అలాగే ఆయన చెప్పినటువంటి భగవద్గీతని మనం అసలు బుక్కే ఓపెన్ చేయట్లేదు. అది ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ అది. అందుకని భగవద్గీత చదివితే ఇవన్నీ వస్తాయి. నీ కర్తవ్యాన్ని కర్మణ్యేధికారస్థే మా ఫలేషు కదాచన అంటే కర్మ చేయడం అందే నీకు అధికారాన్ని ఇస్తున్నాను, లేకపోతే నేను ఫలితం కోసం నువ్వు అస్సలు ఆశించకు, ఆలోచించుకో. ఐ విల్ గివ్ యూ అన్నాడు. నువ్వు మంచి పనులు చేయి, నేను నీకు రెసిప్రికేషన్ ఇస్తాను. నువ్వు చెడ్డ పనులు చేయి, నేను నీకు తగిన ఫలితాన్ని ఇస్తాను అన్నాడు. మరి అందుకనే ఈ డిఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఓడిపోతారని తెలిసినా సరే స్టూడెంట్స్ ఎందుకు రాస్తారు? కర్మ చేస్తున్నారు వాళ్ళు. ఓడిపోతాం వస్తే వస్తుంది, లేకపోతే లేదు. మరి ఇట్లాంటి ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వీళ్ళు, మినిస్టర్స్ గా ఉన్న వాళ్ళు, వీళ్ళు ఓడిపోయినా పర్వాలేదని ఎందుకు ఎలక్షన్ లో పాల్గొంటున్నారు? ఓడిపోయినా కర్మ చేస్తున్నారు. కానీ మనం మాత్రం ఏం చేస్తున్నామంటే కోరికలు తీర్చడం అంటే దేవాలయాలకు వెళ్ళం, మనం దేవుడికి మొక్కం. కోరికలు తీరుస్తాడు అంటే ఖచ్చితంగా మనం వెంటనే ఆయనకి డెకరేషన్ చేయడానికి వేలాది లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి
మనం రెడీ, కానీ పేదవాళ్ళకి మనం చేయడానికి రెడీ అవ్వం, పేద విద్యార్థులు చేయడానికి రెడీ అవ్వం. సో ఈ సంకుచిత భావాలను మానేసి బ్రాడ్ మైండెడ్గా విశాల దృక్పథంతో వసుదైక కుటుంబంతో మనం కనుక ఆలోచించి ఈ ప్రపంచమంతా నా వాళ్ళు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా భగవంతుడు అన్నీ ఇచ్చేస్తాడు మనకి. ఎందుకంటే కుచేలుడే ఎగ్జాంపుల్ నీకు. కుచేలుడు ఇప్పుడు మన క్లాస్మేట్ ఎవరైనా మంచి టాప్ పొజిషన్ బ్యాంక్ మేనేజర్ అయ్యాడమ్మా, మనం ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తడు, ఎందుకు లోన్ అడుగుతాడేమో, మనం డౌన్ లో ఉన్నాం అనుకో పొజిషన్, లోన్ అడుగుతాడేమో ఎందుకు ఇప్పించాలి అని చెప్పేసి వాడు ఫోనే ఎత్తాడు. అటువంటిది సాక్షాత్తు మహారాజు, విశ్వానికే మహారాజు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరగా ఉన్నటువంటి కుచేలుడికి ఆయన కాళ్ళకి, ఆయన కాదు కాళ్ళకి అడగడం, ఇంటికి తీసుకొచ్చి లోపలికి గేట్ మెన్లందరూ తోలేస్తే ఆయన స్వయంగా వెళ్ళి ఆహ్వానించి తన అష్టభార్యల చేత కాళ్ళకి నీళ్లు కడిగించి ఆ నీళ్లను తాను వేసుకోవడం కాకుండా తన భార్యల మీద కాళ్ళ మీద కూడా తల్ల మీద కూడా వేసుకొని ఆయనకి విందు వినోద కార్యక్రమాలన్నీ ఇచ్చి కానుకలు ఇచ్చి ఆయన నా కోసం ఏం తెచ్చావు, అతనిలో ఉన్న ఆ అవమానం, ఆ షై ఫీలింగ్నెస్ లాగిపడేయాలన్నమాట. భగవంతుడు అంటే ఏంటి, ఎవరైతే మనకి షై ఫీల్ అవుతున్నామో అవన్నీ లాగేయాల, మనలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ని. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. అందుకని ఆయన ఏం చేస్తాడు, నా కోసం నువ్వేదో తెచ్చావంటే ముక్కుపోయిన అటుకులు తెస్తే ఆ భార్యలు ఏమన్నా అనుకుంటారేమో, శ్రీకృష్ణుడు ఏమనుకోడు ఫ్రెండ్ కాబట్టి, ఆయన భార్యలు ఏమన్నా అనుకుంటారేమో మిగతా వాళ్ళంతా రత్నాలు వజ్రాలు తెచ్చారు అనుకొని సిగ్గుపడిపోయి కుళ్ళిపోతుంటే ఆయన కావాలని ఆయన భార్యల ముందు ఆ మూటను లాగి ఒక గుప్పెడు తింటాడు. తినగానే సకల ఐశ్వర్యాల్ని ప్రసాదించేశాడు కుచేలుడికి. రెండవ గుప్పెడ కూడా తినేస్తాడు. రథ గజ తురంగాలన్నీ కూడా వచ్చేసి చక్రవర్తితో సమానమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేశాడు. మూడో గుప్పెడ తిండిపోతుంటే రుక్మిణి వచ్చి చేయి పట్టేసుకుంటుంది. నాయన కృష్ణ, నువ్వు ఇప్పుడు 2 తినేసావు, సకల సంపదలు నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది, రుక్మిణి మహాలక్ష్మి కదా, మూడోది కనుక నువ్వు తినేస్తే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో పాచి పని చేసి ఇప్పుడు నేను ఇంకా తుడవాలి, నా దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేవు అని అంటుంది. అంటే అంత కరుణామయుడు భగవంతుడు. సో భగవంతుడికి మనము పూజ అంటే ఈ కుంకుమ వేయడం, పసుపు వేయడం, అగరబత్తీలు వెలిగించడం, దీపం పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, నైవేద్యం పెట్టడం, ఇదే కదా పూజ మన దృష్టిలో. ఏదో 4 మంత్రాలు మీరు చాలా గొప్పవాళ్ళు సార్, మీరు చాలా, అదే కదా స్తుతులు స్తోత్రాలు అంటే, వీటికే పడిపోతే ఆయన భగవంతుడు అని ఎందుకంటారమ్మా? సో హీఈస్ అవర్ ఫాదర్, హీఈస్ అ గ్రేట్ ఫాదర్. కాబట్టి ఆయన మనం పూజ చేసినా చేయకపోయినా మనకు ఆయన ఖచ్చితంగా మనకి ఇవ్వాల్సినవన్నీ మన కర్మకు బద్ధుడై ఇస్తాడు. అవసరమైతే కర్మను తప్పిస్తాడు. అందుకనే గాణగాపురం ఉన్న దత్తాత్రేయ స్వామి వారు నృసింహ సరస్వతి అవతారం, 2nd అవతారం ఎత్తినప్పుడు ఆయన మరి ఈ సావిత్రి భర్తకి వీళ్ళందరికీ కూడా ఆయన ఆయుర్దాయాన్ని పెంచినప్పుడు 30 సంవత్సరాల ఆయుర్దాయాన్ని నేను పెంచుతున్నాను, నీ నెక్స్ట్ జన్మలో ఉన్న ఆయువుని తీసుకొచ్చి ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను అని ఒక క్రమబద్ధంగా ఉంటుంది, ఒక రూల్ ఉంటుంది. దాని ప్రకారం ఆయన పునర్జీవితంలో చేశాడు. ఎవరిని తీసుకో, నువ్వు కృష్ణుని తీసుకో, ఆయన తన కొడుకైనటువంటి ప్రద్యుమ్నుడిని సాల్వుడు చంపేస్తే మళ్ళీ ఆయన పుట్టించాడు. అందుకే ఆయన జగద్గురువు. నృసింహ సరస్వతి స్వాముల వారు అంటే ఎవరు, దత్తాత్రేయుడు 2వ అవతారం గాణగాపురంలో చనిపోయిన అతన్ని బ్రతికించాడు. జగద్గురువు ఆదిశంకరాచార్యులను తీసుకో, వీళ్ళంతా కూడా చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు. వీళ్ళని గురువులు అనాలా, సద్గురువులు అనాలా, జగద్గురువులు అనాలమ్మా. కాబట్టి గురువులు, జగద్గురువులు, సద్గురువులు, దేవుడు, వీళ్ళ కోసం మనం ఏమీ కాకపట్టక్కర్లేదు. ప్రత్యేకించి మనం పూజలు అవి చేయనవసరం లేదు. మన కోరికలన్నీ కూడా ఆయన తీర్చేస్తాడు. ఓకే గురువుగారు, దేవుడు అనే దానికి అర్థం ఏంటి అనే దాని గురించి అయితే మాకు చాలా చక్కగా వివరించారు. కొంతమంది ఏంటంటే దేవుడు ఉన్నారా అంటే ఆ దేవుడు ఉన్నారు అనేసి అని అంటారు. కొంతమంది ఏంటంటే యేసుప్రభుని పూజిస్తారు, కొంతమంది అల్లా, కొంతమంది హిందూ ధర్మం ప్రకారం శివుడు, లేదంటే వెంకటేశ్వర స్వామి, రాముడు ఇలా పూజిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఉన్నారా అంటే మాత్రానికి దేవుడు ఉన్నారో లేదో మాకైతే తెలియదు, కానీ ఒక శక్తి అయితే ఉంది, ఆ శక్తి మొత్తం ఈ సృష్టిని నడిపిస్తుంది అనేసి అయితే చెప్తారు. అసలు దేవుడికి శక్తికి ఉన్న సంబంధం ఏంటి? సో అలా చెప్పే వారికి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఏదైనా ఒక కాఫీ ఉందా అని అడుగుతాం. కాఫీ అనే వస్తువు ఉంటేనే కదా కాఫీ లేదు అని చెప్తాం. అంటే కాఫీ గురించి మనకు పరిపూర్ణ అవగాహన ఉండి దాని టేస్ట్ మనకి తెలిస్తేనే కాఫీ అనేది లేదు ఇక్కడ అంటాం. అంటే ఏదైనా ఒక వస్తువు ఉంటేనే, ఎగ్జిస్ట్ అయితేనే అది లేదు అనే నా అస్థి. నాస్తికత్వం అంటే ఏంటో కాదు. అస్థి అంటే ఆస్తికత్వం, దేవుడు ఉన్నాడు అని చెప్పేది. నాస్తికత్వం అంటే నా అస్థి, అది లేదు అని. ఆ వస్తువు ఉంటేనే అది లేదు అని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు చెప్పినటువంటిది, నేను గౌతమ బుద్ధుడు చెప్పినటువంటిది చెప్తున్నాను. ఇది ఇక్కడ మనకేంటంటే అల్లాని పూజిస్తున్నారు ముసల్మాన్లు, జీసస్ క్రైస్ట్ని పూజిస్తున్నారు. ఆ తర్వాత మనము హిందూ మతాల్లో వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు ఇలా రకరకాల దేవుళ్ళని పూజ చేస్తున్నాము అన్నారు. బాగుంది. అసలు
వీళ్ళ ముగ్గురు పూజ చేసేటటువంటిది గాడ్ ఎంటిటీని పూజ చేస్తున్నారు. అంటే ఒక పాల కడలి ఉంది, ఇంత ఒక గిన్నె నిండా పాలు ఉన్నాయి. దాంట్లో కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్, భౌతిక రసాయన ధర్మాలు ఉంటాయి. అంటే ఈ ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి మొత్తం ప్రతి మాలిక్యూల్లో, ప్రతి ఆటంలో. ఆ విధంగా ఒక గ్లాస్ తో తీసినప్పుడు ఇంతే వస్తుంది, ఒక స్పూన్ తో తీసినప్పుడు ఇన్ని పాలు వస్తాయి. కానీ ఆ పదార్థంలో, స్పూన్ లో ఉన్న పాలల్లో ఉన్న ఎలిమెంట్స్ లో కానీ, ఇక్కడ ఉన్న మూలకాల్లో కానీ, సీసాలో ఉన్న గ్లాసులో ఉన్న ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ సేమ్. ఆ విధంగా అల్లా అయినా లా ఇల్లా ఇల్లల్లా మహమ్మద్ రసూలుల్లాహ్ అల్లాహు అక్బర్ అల్లా అంటాం. మన ముస్లిం సోదరులు ఏం చెప్తున్నారు? కలిమా అంటారు దీన్ని. అంటే అల్లా తప్ప వేరేది ఏది లేదు. లా ఇల్లా ఇల్లల్లా మహమ్మద్ రసూలుల్లాహ్ అల్లాహు అక్బర్ అల్లా అల్లా. అలాగే జీసస్ క్రైస్ట్ కి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కుచేలోపాఖ్యానంలో సుధాముడికి కుచేలుడిని ఏ విధంగా అయితే చేశారు, బైబిల్లో యోబు అనేటటువంటి గ్రంథం అనేది ఒక చాప్టర్ ఉంటుంది. ఆ యోబు అనేటటువంటి వాడిని సాతాను ఏం చేస్తాడంటే, నువ్వు దైవ దూషణ చేయలేవు అని అంటాడు. దైవ దూషణ చేయిస్తే పాపం. అసలు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సిన్? ఏదేదో చేయడం కాదు, దొంగతనం, వ్యభిచారం ఇవి కాదు సిన్ అంటే. దైవ దూషణ సిన్ అన్నమాట. అది నువ్వు చేయించలేవు అంటే నేను చేయిస్తానంటాడు సైతాన్. అప్పుడు ఆ యోబు అనే వ్యక్తిని దగ్గరికి వెళ్ళమంటే ఆ యోబుని ఇలా మొట్టమంటాడు. అయితే నేను క్రియేట్ చేసినట్టు ప్రాబ్లమ్స్ ఉంటే నా విశ్వసించడు, నువ్వు క్రియేట్ చేసినట్టు చెప్పు, నువ్వే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయ ఆయనకంటే. సరే అని ఆయన క్రియేట్ చేస్తాడు. చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఇలా ముడతాడు. ముట్టగానే ఈయన రథాలు, గజాలు, ఆవులు అన్నీ చనిపోతారు, పిల్లలు అందరూ చచ్చిపోతారు. అప్పుడు ఆయన ఏమంటాడంటే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అంటాడు, కానీ దైవ దూషణ చేయడు. సెకండ్ ఫేజ్ లో ఈ సైతాన్ వచ్చి నేను ఓడిపోయాను, థర్డ్ స్వామి నాకు అనదర్ పవర్, ఒక అవకాశం ఇవ్వండి, ఆయన శరీరం మీద నాకు ఇచ్చేయండి అంటే ఆయన ఏమంటాడు, ఈసారి టోటల్ శరీరాన్ని నీకు కంట్రోల్ ఇస్తున్నాను, కానీ నీకు ప్రాణం మీద నీకు హక్కు లేదు అని చెప్పి ఆయన ఏం చేస్తాడు, ఆ శరీరం మీద సకల రోగాలు వచ్చేలాగా, చీము వచ్చేలాగా చేసేస్తాడు. ఇదే మనకి దేప్పుడు కులభక్తి అని మన శ్రీ గురు చరిత్రలో వస్తుంది. ఆ విధంగా గురుభక్తిని చెప్పడం కోసం ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. ఆ చీము అంతా వచ్చేస్తుంటే అప్పుడు భార్య కూడా అసహించుకుంటుంది, అందరూ వదిలేస్తారు. ఎంత బాధ పెట్టినా ఎముకలు కూడా అరిగిపోయి నొప్పులు వచ్చేస్తున్నాయి. అయినా ఇంకా సైతానికి అతను ప్రాణం తీసే శక్తి లేదు. అప్పుడు వెళ్ళి ఓటమిని ఒప్పుకున్నాడు ప్రభు ముందు. అందుకనే యేసు ప్రభు దాంట్లో కూడా పరలోకము అంటే బ్రహ్మ, తర్వాత దేవుని కుమారుడు అంటే విష్ణువు, పరలోకము పరిశుద్ధ ఆత్మ అంటే శివుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరం అలా డివైడ్ చేశారు వాళ్ళు. ఎవ్వరు చేసినా దేవుడు ఒకటే, గాడ్ ఎంటిటీ. అలాగే జీసస్ అనేటటువంటిది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నేను ఈ యొక్క సిన్ని తీసేస్తున్నాను అని, రోగాలను తీసేస్తున్నాను అంటాడు. అంటే దేవుని యొక్క నామాన్ని చెబుతూ ఈ రోగాలు పోవాలని ప్రార్థిస్తున్నారు. ఐఎమ్ ద సిన్నర్, ఐ డిడ్ సమ్ సిన్స్, ఫర్గివ్ మీ ఓ ఫాదర్ అంటే వాళ్ళ ప్రేయర్. ఈజీగా ఉందని అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. అలాగే మన హిందూ మతంలో కూడా మనకి దేవుడు ఎంటిటీ అంతా ఒకటే. అయితే ఇప్పుడు దేవుడి గురించి నువ్వు డెఫినేషన్ అడిగావు కాబట్టి చెప్తా. మామూలుగా మనకు కరెంట్ ఉంది కదా, ఈ కరెంట్ని డెడ్ కరెంట్ అంటాం ఫిజిక్స్ లో. డెడ్ కరెంట్, ఇది లైవ్ కరెంట్ ఇలాగే ఉంటుంది, అంటే ముట్టుకుంటే షాక్ కొడుతుంది. లైఫ్ ఉన్నటువంటి కరెంట్, అందుకే డివైన్ కాన్షియస్నెస్ అంటాం, దైవ చైతన్యము అంటాం. జాగృత అవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క కరెంట్ ని దేవుడు అన్నారు. అంటే దేవుడు, దైవశక్తి అంతా ఒకటే. ప్రపంచంలో ఒకే ఒకటి ఉంటుంది దైవశక్తి, రెండు శక్తులు ఉండవు. ఇప్పుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అల్లాలు, ఈ జీసస్లు ఇదొక శక్తి సార్, వేరే దైవశక్తి వేరే ఉందా? ఉండదు. ఆయన క్లియర్ గా వేదంలో చెప్పబడి ఉంది, నేను ఒక్కడే ఉన్నాను. అందుకే బాగా మహాభారత యుద్ధంలో బర్బరీకుడు ఆయన్ని పైన పెట్టి, ఘటోత్కచుడు కుమారుడిని శ్రీకృష్ణుని పైన పెట్టి సాక్ష్యంగా చూపించి, నువ్వేం చూసావో చెప్పరా నాయన, గాంధారి వచ్చి బాధపడుతోంది, నన్ను శపిస్తోంది అంటే, చంపినవాడు కృష్ణుడు, చచ్చిపోయినవాడు కృష్ణుడు. భీష్ముడిలో చూసినా కృష్ణుడే కనబడతాడు, భీష్ముడిని చంపిన అర్జునుడు కృష్ణుడిగా కనబడతాడు, శ్రీకృష్ణుడు కృష్ణుడిగా కనబడతారు, భటులంతా కృష్ణుడిగా కనబడతారు. ఇదే అంటే ఏంటంటే దైవశక్తి మినహా ఈ విశ్వంలో ఏది ఉండదు. ఈ రాయ కూడా, దీంట్లో కూడా లైఫ్ ఉంటుంది. అందుకే మెటమార్ఫిక్ రాక్స్ అంటాం, ఈ రాళ్ళు కూడా ఎదుగుతాయి. అందుకనే సాలగ్రామాలలో ప్రాణం ఉంది అంటాం, దానికి జీవం ఉంది అంటాం. సో మనలో ఉన్నటువంటి ఆత్మ, ఏమని చెప్పాం మనం, మన ఆత్మను మనం చూడలేమట. మనము చెయ్యిని ఇలా చూస్తాము, ప్రతి అంగాన్ని చూసుకుంటాము, మనలో ఉన్నటువంటి ఆత్మను చూసుకోవాలి అన్నాడు.
ఆత్మ అంత ఈజీ కాదు చెప్పేయడం, వీళ్ళు స్వామీజీలు చెప్పేస్తున్నారు. అవును. అక్కడ ఏమని చెప్పబడింది, నచికేతుడు అనే చిన్న 6 సంవత్సరాల బాలుడు యముణ్ణి గురువుగా చేసుకొని అడిగితే, నాయన ఇంత చిన్న కుర్రవాడు నీకెందుకురా నాయన, ఈ ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం గురించి దేవతలకే అర్థం కాదు, సప్తఋషులను పక్కన పడేసాయి, అందుకని నీకు భార్య పిల్లల్ని అన్ని ఇచ్చేస్తాను, నువ్వు తీసేసుకో, కార్లు కొనుక్కో, హ్యాపీగా ఉండు అంటే, నో ఐ వాంట్ దిస్ బ్రహ్మజ్ఞానం అంటాడు. అప్పుడు చెప్తాడనమాట, లోపల ఉన్నటువంటి ఆత్మ తనంతటికి తాను వీడి కర్మ పరిపక్వమైనప్పుడు ఇట్ రివీల్ ఇట్ సెల్ఫ్ అన్నాడు టు ద ఇండివిజువల్. అంటే ఏ వ్యక్తి, ఇప్పుడు సపోజ్ మన కర్మ పూర్తయిపోయింది, ఇంకా కర్మ పూర్తయిపోయినప్పుడు ఆ ఆత్మ నాకు మాత్రమే సరైన సమయంలో అది కనబడుతుంది, నీ ఆత్మ నీకు కనబడుతుంది. అంటే మనం ప్రయత్నిస్తే అవ్వదు, దానంతకు అది రావాలా. కానీ నిరంతరం మనం పాస్ అవ్వాలంటే ఎగ్జామ్ కష్టపడి చదవాలి కదా, అందుకే ఆధ్యాత్మిక సాధన మనం చేసుకోవాలా. ఆ సాధన చేసుకున్నప్పుడు ఈ ఆత్మ, ఆ ఆత్మే దేవుడు, అదే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు, ఏమన్నాడు, ఆత్మ వేరు పరమాత్మ వేరు కాదు, రెండు ఒకటే, జీవుడు దేవుడు రెండు ఒకటే, ఇదే అద్వైతం. అందుకనే శంకరాచార్యుల వారి ఫిలాసఫీ పూర్వంలో ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, భవిష్యత్తులో ఉంటుంది. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అజ్ఞానంలో ఉన్నటువంటి జీవకోటిని ఉద్ధరించాలి, వీళ్ళకి నిజమైనటువంటి నాలెడ్జ్ని హైజాక్ చేసేసాం మనం. ఇప్పుడు ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు అవనేయండి, ఋషులు అవనేయండి, ఈ స్వామీజీలు అవనేయండి, వీళ్ళంతా ఏం చేశారంటే నిజమైనటువంటి జ్ఞానాన్ని హైజాక్ చేసి, జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి అన్నారు. అంటే మాయను విడగొట్టి జ్ఞానాన్ని ఇవ్వడం అంత ఈజీ కాదు. ఇప్పుడు మనం ఒరిజినల్ జ్ఞానాన్ని శాస్త్రం నుంచి ఇస్తున్నాం, బట్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్, ఒప్పుకోదు. అందుకని వాళ్ళ మూఢనమ్మకాల్లోనే ఉండడానికి ఇష్టపడతారు. ఎస్, వెంకటేశ్వర స్వామి అంటే విగ్రహం, ఈ పెయింటింగ్, అట్లా అన్నమాట. సో ఈ హైజాక్ ఆఫ్ నాలెడ్జ్ మహా ప్రమాదకరమైంది అని తెలిసి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి జగద్గురు ఆదిశంకరుడిగా వచ్చి మనకి ఈ విజ్ఞానాన్ని ఇచ్చాడమ్మా. ఆదిశంకరులు, రామానుజాచార్యులు వారు, ఈ తర్వాత మనకు ఉన్నటువంటి జగద్గురువులు ఎవరు, దక్షిణామూర్తి, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, గురు రాఘవేంద్రుడు, వాళ్ళు అని లేదు, గురుస్థానంలో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఇచ్చారు. కాబట్టి వాట్ ఐఎమ్ గోయింగ్ టు కన్క్లూడ్ ఇస్, దెర్ ఆర్ నో టూ ఎనర్జీస్, ఒకటే ఎనర్జీ. వాళ్ళు పూజ చేసే జీసస్ అయినా, అల్లా అయినా, మనం పూజ చేసే హిందూ దేవుళ్ళైనా అంతా ఒకటే, గాడ్ కాన్షియస్నెస్. అండ్ మనము ఇప్పుడు ఒక పేరెంట్ని వాళ్ళ కొడుకు డాడీ అని పిలుస్తాడు, వాళ్ళ మనవడు గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తాడు, అతని చెల్లెలు అన్న అని పిలుస్తుంది, భార్య భర్త అని పిలుస్తుంది. అలా గాడ్ ఏంటంటే అనేకమైనటువంటి రూపాలలో పిలిపించుకుంటాడు తానే అంతా. కాబట్టి దిస్ ఇస్ ద అల్టిమేట్ థింగ్ విచ్ ఇస్ ఓన్లీ ప్రివైలింగ్ ఇన్ దిస్ యూనివర్స్. ఇదొక్కటే ఉంది విశ్వంలో, మనం అర్థం చేసుకోవడం బట్టి ఉంటుందమ్మా. ఓకే గురువుగారు, దేవుడు ఉన్నారా, లేదంటే దేవుడు అంటే కేవలం కోరికలు తీర్చే భగవంతుడా, అసలు దేవుడికి శక్తికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనే వాటన్నిటి గురించి అయితే మాకున్న సందేహాలన్నిటికీ మాకు చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలమ్మా. సో చూసారు కదండి ధర్మ సందేహాలు అనే ప్రత్యేక కార్యక్రమం. ఈ ధర్మ సందేహాల యొక్క ప్రత్యేక కార్యక్రమంలోని మనకున్న సందేహాలన్నింటినీ క్లియర్ చేశారు శ్రీ సత్యనారాయణ శాస్త్రి గారు. సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుకుంటాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి 6 TV.